అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా నుండుము, ఆమేన్. రైట్. అపోస్తులైన పౌలు వారు యెరూషలేములో ఉన్నాడు. పౌలును చంపేదాకా మేము భోజనం కూడా చెయ్యం, చివరికి నీళ్లు కూడా తాగం అని 40 మందికి పైగా కంకణం కట్టుకున్నారు. లాస్ట్ సెషన్లో మనం విన్నాం. పౌలు అనేవాడు భూమి మీద బ్రతకూడదు, వాడిని మేము చంపేస్తాం. పౌలును చంపేదాకా అసలు అన్నపానాలు మేము ముట్టుకోమని బైబిల్ అక్కడ రాసి ఉంటుంది. శపథం చేశారట. ఈ శపథాలు పౌలు కొత్త ఏమీ కాదు. ఎఫెసీలో శపథం చేశారు, అంతకుమునుపు కొరింథీలో శపథం చేశారు, ఇక్కడ కూడా శపథం చేశారు. అయితే వీళ్ళు ఇట్లా శపథం చేశారన్న సంగతి పౌలు వారికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ రాత్రి పౌలు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై పౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలా, ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వు సాక్ష్యం ఇచ్చావు కదా. యెరూషలేములో నువ్వు ఎలా నిలవబడి రాజుల ఎదుట, గవర్నర్ ఎదుట, అధికారుల ఎదుట, ధర్మశాస్త్రోపదేశకుల ఎదుట, యాజకుల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట నన్ను గూర్చి ధైర్యంగా నువ్వు ఎలా మాట్లాడావో, రోమాలో కూడా నేను నిన్ను నిలవబెట్టబోతున్నాను. భయపడకో, ధైర్యంగా ఉండు అని పౌలుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపోస్తులైన పౌలు పట్ల దేవుని కొన్న ఉద్దేశం ఏంటంటే, రోమాలో కైసరు ఎదుట, రోమాలో రోమీలు ఎదుట పౌలు వారిని నిలవబెట్టాలి. ఇది పౌలు పట్ల దేవుని కొన్న ఉద్దేశం. దేవుని ఉద్దేశం అలా ఉంటే ప్రజల ఉద్దేశం ఎలా ఉంది? యెరూషలేములోనే పౌలు అనేవాడు చంపబడాలి. అసలు ఈ పొలిమేరలో పొరపాటున దాటకూడదు. దాటుతూ ఉన్న ఈ మార్గంలోనే పౌలును చంపేయాలని వాళ్ళు కుట్ర బండుతున్నారు. మనుషుల కుట్ర ఒక వైపు ఉంది, దేవుని ఉద్దేశం మరొక వైపు ఉంది. మిమ్మల్ని అడుగుతాను, పౌలు పట్ల మనుషుల ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయా? దేవుని ఉద్దేశం నెరవేర్చబడిందా? మనుషుల ఉద్దేశం ఏంటి? యెరూషలేము పొలిమేరలు పౌలు అనేవాడు దాటకూడదు. దేవుని ఉద్దేశం ఏంటి? ఒరే నాయన, యెరూషలేము పొలిమేరలు దాటం ఏంటి? యెరూషలేము పొలిమేరలు దాటుతాడు, కైసరియా పొలిమేరలు దాటుతాడు, మధ్యధరా సముద్రాన్ని దాటుకుంటా, గ్రీసు దేశాన్ని దాటుకుంటా, గ్రీసు దేశపు పొలిమేరలు దాటుకొని రోమాపట్నంలో పౌలుని నేను నిలవబెడతా. పౌలా, రోమాలో కైసరి ఎదుట నేను నిలవబెడతా. ఇది దేవుని ఉద్దేశం. విచిత్రం ఏంటంటే, ఎన్ని మలుపులు తిరిగినా చివరికి పౌలు జీవితంలో దేవుని సంకల్పమే పౌలు పట్ల నెరవేర్చబడింది. పౌలా, భయపడకో, నేను యెరూషలేములో నిలవబెడతా, నేను కైసరి ఎదుట రోమాలో నిలవబెడతా అని అన్నాడు కదా. మరి దేవుని సంకల్పం నెరవేర్చబడిందా లేదా చూద్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 16వ వచనం. 16 నాతో కలిసి. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. పౌలు ఎక్కడికి వచ్చాడు? చెప్పాలి. రోమాకు పంపిస్తానని ఏ అధ్యాయంలో చెప్పాడు? 23వ అధ్యాయంలో విన్నాం కదా. 24, 25, 26, 27 ఎన్నో మలుపులు తిరిగినాయి. అద్భుతం. దేవుడు ఏది సంకల్పించాడో అదే సంకల్పం పౌలు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దైవజనమా, ఏ దేశంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో, ఏ పట్టణంలో ఉండి వాక్యం వింటున్నావో,
పౌలు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నట్లుగా నీ పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల కూడా దేవునికి ఒక సంకల్పం ఉంది. మీ ఎదుట నిలబడి వాక్యం బోధిస్తున్న నా పట్ల ఆ మహోన్నతుడైన దేవునికి కొన్ని ప్రణాళికలు, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. మన పట్ల దేవుని ఉద్దేశాలు ఉన్నాయి అనేది ఎంత ఖచ్చితమో, ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు బలంగా పనిచేస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, దానితో పాటు మరో ఖచ్చితమైనది ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడకూడదు అని అంతే భీకరంగా పనిచేసే శత్రువైన సాతాను, ఇదిగో ఈ వ్యక్తి పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడకూడదు, ఈ వ్యక్తి పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడకూడదని ఒకవైపు సైతాను, ఇంకొక వైపు సైతాను మనుషులు ఇద్దరూ కలిసి పనిచేస్తారు. ఎవరెవరు చెప్పండి? సైతాను గడి చుట్టాలు ఉంటారు కదా, ఎవరు వాళ్ళు? సైతాను గడి చుట్టాలు ఎవరు? అదే నిజదేవుడిని తెలియక దైవము కాని ఈ పరిస్థితిలో ఉంటారే, ఈ సైతానుగాడు చుట్టాలు. అలాగే సైతానుగాడు దేవుని చిత్తం వీళ్ళ పట్ల నెరవేర్చబడకూడదని అంతే బలంగా పనిచేస్తారు. ఒకవైపు సైతాను సైన్యం, మరొక వైపు దేవుడు, దేవుని సైన్యం. ఎన్ని పోరాటాలు జరిగినా అల్టిమేట్గా చిట్ట చివరికి దేవుడే గెలుస్తాడు. ఆయన పిల్లలైన మనలను దేవుడే గెలిపించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 40 మంది అన్న ఏమని శపథం చేశారు? అసలు పొలిమేరలు దాటే లోపే మేము లేపేసేస్తాం, చంపేసేస్తాం అని అన్నారు. కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, యెరూషలేము దాటి కైసరియాకి వెళ్ళాడు, మధ్యధరా సముద్రంలో అడుగుపెట్టాడు, గ్రీసు పొలిమేరలు దాటాడు, రోమా పట్టణంలో పౌలు అడుగుపెట్టి కొన్ని సంవత్సరాల పాటు అక్కడుండి సువార్త సేవ చేసి చివరికి రోమా పట్టణంలోని పౌలు తన ఆఖరి శ్వాస విడిచిపెట్టాడట. పౌలుకు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడే. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, నీ జీవితంలో నువ్వు రక్షించబడిన నాటి నుండి ఏ ఏ వాగ్దానాలు నీ బ్రతుకులో చేస్తూ వచ్చాడో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు నీకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తగిన కాలమందు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. అటుగా చెప్దాం ఆమేన్. పౌలు జీవితంలో దేవుడు నెరవేర్చాడు కదా, రోమాలో నిన్ను నిలవబెడతా. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, సౌలు తర్వాత నీవే రాజు అని. యోసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, 11 పనులు సాగిలిపడేటట్లుగా నేను చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అయితే తన పితరులకు ఇచ్చాడో వారి జీవితాల్లో రూఢిగా దేవుడు నెరవేర్చాడు. దావీదు జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడా లేదా చెప్పండి? యోసేపు జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడా లేదా? విశ్వసించు. యోసేపు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు, పౌలు దేవుడే నీ దేవుడు. వారికి వాగ్దానాలు ఇచ్చి ఉద్దేశాలను రూఢిగా దేవుడు నెరవేర్చినట్లుగా నీ పట్ల దేవునికి ఉన్న నిత్య సంకల్పాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. కానీ ఒక అద్భుతం చెప్పంటారా? పౌలైని రోమాలో కైసరు ఎదుట నిలవబెట్టాలి, ఇది దేవుని వాగ్దానం. పౌలుకి ఇచ్చిన వాగ్దానం కంటే మనకు శ్రేష్టమైన వాగ్దానం. మనల్ని యేసయ్య ఎక్కడ నిలవబెట్టాలనుకున్నాడు తెలుసా? పరలోక పట్టణంలో తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబెట్టాలి. వా అన్న, రోమాలో నిలవబట్టడం గొప్ప విషయమా? పరలోక పట్టణంలో నిలవబట్టడం గొప్ప విషయమా? కైసరు రాజు దగ్గర నిలవబట్టడం గొప్ప విషయమా? రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతి అని పిలువబడుతున్న మహోన్నతుడైన దేవుని ఎదుట నిలవబట్టడం గొప్ప విషయమా? పౌలును కైసరు ఎదుట నిలవబెట్టాడేమో. నీవు నమ్మిన నీ యేసు క్రీస్తు, నీ కొరకు ప్రాణం ధారపోసిన యేసు క్రీస్తు, నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువ మ్రాను మీద చిందించిన యేసు క్రీస్తు, తన ప్రాణం కంటే నిన్నెక్కువగా ప్రేమించిన యేసు క్రీస్తు ఏ విధము చేతనైనా పరలోక పట్టణంలో తండ్రి అయిన దేవుని ఎదుట ఖచ్చితంగా నేను నిలవబెడతాడు. ఆమేన్. అయితే పౌలును నిలవబెట్టే పరంపరలో కొంతమంది అడ్డం అయ్యారు, కొంతమంది ఆటంకం అయ్యారు. అద్భుతం ఏంటంటే
ఈ దేవుడు అడ్డంకులనే అవకాశాలుగా మార్చే దేవుడు. ఒకసారి అనండి ఈ మాట, కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం పెద్దగా చెప్పండి. అడ్డంకులనే అవకాశాలుగా మార్చే దేవుడు. ఎంత బాగుందో చూడండి. అసలు నేనంట పౌలు వారు ఇప్పుడు యెరూషలేము నుండి రోమాకు 470 మంది సైనికులతో 470 మంది సైనికులతో కైసరియా పట్టణానికి తీసుకెళ్లారు. మధ్యరాత్రి పూట 200 మంది సైనికులు, 200 మంది ఈటి సిరేవాళ్ళు. చూడండి ఒకసారి 23వ అధ్యాయం. లాస్ట్ సెషన్లో చెప్పాను, అందుకని దాని గురించి ఎక్కువ వివరం చెప్పాలనుకోవట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. 23 అపోస్తుల కార్యాలు 23 తర్వాత అతడు శతాధిపతులతో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరియా వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 200 అంటే 200, 70 మంది గుర్రపు రౌతులను, 200 ఈటి గల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి మొత్తానికి కైసరియాకు పంపించారు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంతమంది సైన్యంతో పంపించారు ఒకసారి చెప్పండి. 200 మంది సైనికులు, 70 గుర్రాలను తోలే రౌతులు, ఈటలు విసరగలిగినటువంటి వాళ్ళని 200 మందిని. ఎంతమంది మొత్తం చెప్పండి? 470 మంది సైనికులు. పౌలు వారు ఒక్కడు వెళ్తా ఉంటే 470 మంది సైనికులు ఆయన చుట్టూతా ఉన్నారు. నేనంట పౌలు ఏమైనా సీఎమ్మా పిఎమ్మా? ఏమంటే సీఎంకి ఒకేసారి 470 మంది సైనికులు పోలీసు వాళ్ళు ఉంటారా? మహా ఉంటే 10-20, లేకపోతే 100. ఎక్కడైనా సీఎం వెళ్తూ ఉంటే ఒకేసారి 470 మంది పోలీసు వాళ్ళు కాపలా కాస్తున్నట్లు ఎక్కడైనా చూస్తావా? ఈయనకి 470 మంది. మీరు నన్ను అడగండి, ఆయన సీఎమ్మా పిఎమ్మా? వాటికి మించి వీళ్ళంతా భూలోక ప్రభుత్వానికి పనిచేస్తూ ఉంటే ఆయన పరలోకపు ప్రభుత్వానికి పనిచేస్తున్నాడు. వాళ్ళకే అంత కాపుదలు ఉంటే దైవజనమా, దేవుని సేవ చేసే దైవ సేవకుడికి ఇంకెంత కాపుదలు దేవుడిస్తాడు కదా. ఒక రాష్ట్ర భద్రత సీఎం చేతిలో ఉంది కాబట్టి అంత జాగ్రత్తగా కాపాడుతారే. ఒక ప్రధాని దేశమంతటిని కాపాడే కావలివాడు కదా, అందుకని ఆయన అంత భద్రంగా కాపాడుతారే. నేనంట సీఎం కంటే పిఎం కంటే దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు బహుశ్రేష్ఠులు. మరో రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు దేవుని దృష్టి ఎదుట బహుశ్రేష్ఠుడు. లోకం వాళ్ళనే అంత జాగ్రత్తగా కాపాడుకుంటే పరలోకమందున్న దేవుడు నిన్ను నన్ను ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు కదా. ఆమేన్. సరే, 470 మంది సైనికులనిచ్చి రాత్రికి రాత్రి పంపించడానికి కారణం ఏంటి? టకమని చెప్పండి ఏదో ఒకటి. రాత్రికి రాత్రి పంపించడానికి కారణం ఏంటి? 40 మంది చంపుతామన్నారుగా. ఇప్పుడు పౌలు కైసరియాకి వెళ్ళాడు 470 మంది సైన్యంతో. ఆ తర్వాత రోమాకి వెళ్ళాడు. కైసరియాకి వెళ్ళటానికి కారణం ఏంటి? ఈ 40 మంది చంపుతాను అనటాన్ని బట్టే కదా. వాళ్ళు చంపుతాను అని అనకపోతే పౌలు యెరూషలేములోనే ఉండేవాడా లేదా అన్న చెప్పండి. యెరూషలేములోనే ఉండేవాడు. యెరూషలేము దాటి కైసరియాకి ఎందుకు వెళ్ళేవాడు? అవసరం ఉండేది కాదు. విచిత్రం చూడండి, పౌలును రోమాకు తీసుకొని వెళ్ళటానికి ఈ 40 మందిని దేవుడే రేపాడు. విన్నారీ మాట? అందుకని ఇంతకు ఒక మాట అన్నా కదా, అడ్డంకులనే అవకాశాలుగా దేవుడు మారుస్తాడు. ఎవరు నీ బ్రతుకులో నీకు అవరోధం అయ్యారో నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబట్టానికి ఆ అవరోధాలనే నీ దేవుడు రహదారులుగా మారుస్తాడు. విన్నారీ మాట? ఎవరు నీ బ్రతుకులో నీకు అవరోధం అనుకుంటున్నావో
వాడు కూడా అనుకుంటున్నాడు, వీడికి నేను అవరోధం అయిపోయా, వీడిని నేను ఆటంకపరుస్తున్నా, వీడు ఎదగకుండా, వీడు వరితెల్లకుండా, వీడి సేవ పైకి రాకుండా, వీళ్ళ పిల్లల పైకి రాకుండా, వీళ్ళు ప్రయోజకులు కాకుండా నేను ఆటంకపరుస్తున్నా, అవరోధపరుస్తున్నా అని వాడు అనుకుంటాడు. మనం కూడా అనుకుంటాం, ప్రభువా నేనేమో నీ కొరకు బతకాలని నేను ఆశపడితే వాడు అవరోధం అయ్యాడయ్యా, ఈడు అవరోధం అయ్యాడయ్యా, నీ సంకల్పం నెరవేర్చబడకుండా వాళ్ళు ఆటంకంగా ఉన్నారయ్యా నువ్వు అనుకుంటావు. కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ అవరోధాలే నీకు రహదారులు అన్న సంగతి ఇప్పుడు నీకు అర్థం కాదు, ఆ తర్వాత అర్థమైంది. ఇప్పుడు చూడండి, యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి పంపించాలనుకున్నాడు. యోసేపు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, యాకోబు దగ్గరికి వచ్చి, నాన్న నేను ఐగుప్తు దేశానికి వెళ్తానా, పంపు నాన్న అని అంటే యాకోబు ఏమనేవాడు? చెప్పండి అన్న, పంపించేవాడా? టికెట్ తీసుకుని వచ్చేవాడా? విమానం టికెట్ తీసుకొని, సరే నాయన నువ్వు పోయిరాలా నాయన, అక్కడే ఉండు నాయన అనేవాడా? ఏమనేవాడు తెలుసా? డైరెక్ట్గా అడిగితే, ఇదేం మాయిదారి ఆలోచనరా, నేనేమైనా చచ్చిపోయాను అనుకున్నావా? ఇక్కడ ఏం తక్కువ చేశా? ఓ తండ్రిగా నీకేమైనా తక్కువ చేశారా? అందరికి ఒక రకమైన బట్టలు కుట్టిస్తే నీకు విచిత్రమైన అంగి గుట్టించి నా ప్రేమంతా నీ మీద కుమ్మరిస్తే యాకోబు ఏడ్చుంటాడు. ఒకవేళ అడిగుంటే ఏమని ఏడ్చేవాడు తెలుసా? యాకోబా, మీ అమ్మని నీ లోపల చూసుకుంటున్నాను రా, మీ అమ్మ నేను ఎంత ప్రేమించానో నీకు తెలుసా? నాకు రాహేలంటే మీ అమ్మ అంటే పిచ్చి ప్రేమరా, మీ అమ్మని నీ లోపల చూసుకుంటా ఉంటే నువ్వేమో అక్కడికెక్కడ వెళ్ళిపోతానంటే ఏంట్రా, నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోతాను రా అని పిచ్చోడైపోయేవాడు. అసలు పొరపాటును ఒప్పుకునేవాడు కాదు. అందుకని నేనంట, అసలు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో రాజుగా నిలవబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్తానికి కారణం ఎవరు? శత్రువులా మిత్రువులా? పెద్దగా చెప్పాలి. రక్త సంబంధికులేమ్మా. ఆ రక్త సంబంధికులు శత్రువులుగా పనిచేశారా, మిత్రులుగా పనిచేశారా? ఆ పెద్దగా చెప్పాలి. యోసేపు అనుకొని ఉంటాడు, దేవా మా అన్నలకు మనసులో కూడా నేను ఇంత కీడు చేయలేదు కదయ్యా, నా మనసులో కూడా ఇంత నష్టం కలుగు చేయలేదు కదయ్యా, వీళ్ళేంటయ్యా నాకెంత గోతులు దవ్వుతున్నారు? యాకోబు అనుకొని ఉంటాడు, యోసేపు అనుకొని ఉంటాడు, బాధపడి ఉంటాడు, నాకెందుకయ్యా వీళ్ళు గోతులు దవ్వుతున్నారు, నా మీద ఎందుకయ్యా ఈ కక్ష కట్టారు, నాకెందుకయ్యా ఈ కష్టాలు, ఎందుకయ్యా నా అన్నలు నన్ను ఇట్లా ద్వేషిస్తున్నారని యోసేపు మనసులో బాధపడ్డాడు. దేవా నన్ను రాజు చేస్తానన్నావు, నీ ఉద్దేశం ఇలా ఉంటే ఈ ఉద్దేశం నెరవేర్చబడకుండా నా అన్నలే కుట్ర చేస్తున్నారే అడ్డంకి అనుకున్నాడు. ఆ అన్నలు ఏం చేశారంటే యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మారు. అమ్మినప్పుడు యోసేపు డెఫినెట్గా ఏమనుకుని ఉంటాడు? నా పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా వీళ్ళే నాకు ఒక అడ్డంకి అయిపోయారు, వీళ్ళు ఒక ఆటంకం అయిపోయారని యోసేపు మనసులో చాలా వేదన పడి ఉంటాడు. కానీ అద్భుతం తెలుసా, యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళకపోతే, చెరసాలలో పడకపోతే సింహాసనం మీదకి ఎట్లా ఎక్కగలిగేవాడు? 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండేటట్లుగా చక్కటి ఆలోచనలు ఎలా ఇవ్వగలిగేవాడు? ఐగుప్తు దేశాన్ని శిఖరం మీద ఎలా కూర్చోబెట్టగలిగేవాడు? ఇప్పుడు చెప్పండి, అసలు యోసేపు ఐగుప్తు దేశానికి రావటానికి కారణం ఎవరు? అన్నలే. చూసారా, ఆ అవరోధాలే దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికి రహదారులుగా దేవుడు మార్చాడు. నమ్ము, నీ మీద దేవునికి కొన్ని గొప్ప సంకల్పాలు ఉన్నాయి కదా. ఆ సంకల్పం నెరవేర్చబడకుండా ఈ 40 మంది మేమేదో చేస్తున్నాం అనుకున్నారు. కానీ అద్భుతం ఏంటంటే వారి అడ్డంకే దేవుడు మార్గాలు సరళం చేయటానికి, ఆ అడ్డంకే 470 మంది సైనికులు పౌలుకు తోడుగా ఉండటానికి, ఆ అడ్డంకే పౌలుకు అవకాశాలుగా మార్చి రోమాలో కైసరి ఎదుట నిలవబెట్టాడు. నమ్ము, ఈరోజు నీ బ్రతుకులో ఎవరు నీకు అడ్డంకి అయ్యారు? నీ బ్రతుకులో ఎవరు ఆటంకమయ్యారు? నువ్వు పైకి రాకూడదు, వీడిని తొక్కేయాలని ఎవరు ప్రయత్నం చేస్తూ నీకు అడ్డంగా ఉన్నారని అనుకుంటున్నావో, ఒకరోజు వస్తుంది ఆ అడ్డంకులే నీకు అవకాశాలుగా దేవుడు మారుస్తాడు. ఆ అవరోధాలే నీకు రహదారులుగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నంబర్ 1, ఈ దేవుడు
అడ్డంకులనే అవకాశాలుగా మార్చే దేవుడు. రెండో మాట చెప్తాను. నీ పట్ల నా పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి వనరులను, వ్యక్తులను, సామర్థ్యాన్ని, సమస్తాన్ని దేవుడే సమకూరుస్తాడు. నువ్వు నమ్మకంగా దేవునిలో నువ్వు నిలవబడు. మరలా ఈ మాట చెప్తున్నాను, నమ్మకంగా దేవునిలో బ్రతుకు. ఏ దేశంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ నీ మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, ఒక గొప్ప సంకల్పం ఉంది. నీ మీద దేవునికి ఉన్న సంకల్పం నెరవేర్చబడటానికి వనరులను, వ్యక్తులను, సామర్థ్యాన్ని, సమస్తాన్ని దేవుడే సమకూర్చటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే పుట్టారు. అఫ్కోర్స్ కొంతమంది 2 సంవత్సరాల పసిబిడ్డ అని అంటారు. యేసు ప్రభువుని ఆరాధించడానికి జ్ఞానులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుండి వచ్చారు. వస్తా ఏం తీసుకొని వచ్చారు? సాంబ్రాణి, బోళము. అంతేనమ్మా. దానికి ముందు ఇంకో మాట ఉంది కదా, సాంబ్రాణి, బోళము, ఇంకా అది మర్చిపోతే ఎట్టమ్మా. బంగారము, సాంబ్రాణి, బోళము, ఈ మూడింటిని కానుకగా తీసుకొచ్చారు. నేను అడుగుతా, యేసయ్యకు బంగారం ఎందుకు కానుకగా తీసుకొచ్చారు? అది ఎవరు అంటున్నారు లైవ్లో, అదే మెడలో బంగారు గొలిసేద్దామని, నడుంక బంగారం మొలతాడు చేపిద్దామని. యేసుక్రీస్తు ప్రభువారికి, అమ్మా రాజమండ్రి తల్లి, అమ్మా చైనా తల్లి, రైట్ నా వైపు చూడండి, యేసు ప్రభువారికి బంగారం ఎందుకు కానుకగా ఇచ్చారు? అమ్మ ఏదో ఒకటి చెప్పండి. అమ్మ రింగు చేయించుకోవటానికి. రమేష్ ఏం చెప్పట్లా? ఏమండి నాకు వినపడలా. ఏంటి చుట్టూతో దారమా? అరే ఈ చెప్పేది ఏదో గట్టిగా చెప్పిన ఆయన, ముద్దుగా ఉంటానిక, గుర్తుగా. ఆహా రైట్, ఇది కూడా కరెక్టే. అదే తప్పో ఒప్పో ఏదో ఒకటి చెప్పాలా? అది చెప్పండి. లైవ్లో ఉన్న వాళ్ళని ఒకసారి చూపించండి. అమ్మ తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారికి బంగారాన్ని ఎందుకు కానుకగా ఇచ్చారు? అమ్మ మీరు చెప్పండి తల్లి, మియాపూరమ్మ ఎందుకు కానుకగా ఇచ్చారో తెలుసా? యేసుక్రీస్తు వారిని కూర్చున్న ప్రవచనం ఏంటంటే, నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి నేను పిలిచా అనే ఒక ప్రవచనం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఐగుప్తులో నుంచి పిలవాలి, ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు? బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేములో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఏమండి బెత్లెహేము నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే కొన్ని వందల రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు అయ్యేది కదా. అంత దూరం ప్రయాణమే వెళ్ళాలంటే వీళ్ళంత ఆర్థిక సామర్థ్యత కలిగిన వాళ్ళ. అరే ప్రసవించడానికి అమ్మ కాస్త స్థలం ఇయ్యండంటే ఇంత కూడా స్థలమే లేదు, అంత పేద పరిస్థితి. ఈ పేద కుటుంబం ఇక్కడి నుంచి యెరూషలేము నుంచి, అదే బెత్లెహేము నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే డబ్బు కావాలి కదా. మరి ఎవరిస్తారు? ఇప్పుడు రాబోతున్న అవసరత అనంత జ్ఞాని అయిన దేవుడు గుర్తిరిగి 2 సంవత్సరాలకు ముందే తూర్పు దేశపు జ్ఞానులను దేవుడు ప్రేరేపించి అక్కడి నుంచి నడుచుకుంటా యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు బంగారాన్ని కానుకగా ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు ఏమన్నారు? మీరు మరి ఒక మార్గాన మీ దేశానికి వెళ్ళండి అని వాళ్ళకి చెప్పారో లేదో, వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే దూత ఏమని చెప్పాడో తెలుసా? త్వరపడి ఈ కుమారుణ్ణి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళాం. విన్నారా? ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళాం. ఆ ఐగుప్తు దేశంలో నుండి నా కుమారుని పిలిచి తిని అనే ప్రవచనం నెరవేర్చబడాలంటే ఈ బిడ్డ ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 22:13. ఐగుప్తునకు వెళ్ళి
నాతో కలిసి చెప్పండి. ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్తల ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులోకి, యెరూషలేము నుంచి ఐగుప్తులోకి వెళ్ళటానికి డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చారు? జ్ఞానులు ఇచ్చారు. బిడ్డలారా చూడండి, నీ పట్ల దేవునికి ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పం నెరవేర్చబడటానికి వనరులను కృపగల దేవుడు తానే సమకూరుస్తాడు. వినారు ఈ మాట? అయ్యో పిల్లలు చదివేట్లా ఆలోచించుకో. సమయం వస్తుంది, వనరులు దేవుడే సమకూరుస్తాడు. ఈ కుమార్తె వివాహం ఎట్లా? వీళ్ళ భవిష్యత్తు ఎట్లా? నేను బ్రతుకున్న దినాల్లో నా పిల్లల ఆశీర్వాదాన్ని నా కళ్ళతో నేను చూడగలనా? అంత మంచి చదువు నా పిల్లల్ని నేను చదివించగలనా? ఇది నా వలన అవుతుందా? నా బిడ్డ పట్ల నా దేవునికి ఉన్న ప్రణాళిక ఇది కదా. మరి ఈ ప్రణాళిక నెరవేర్చబడటానికి నేను ఆర్థిక సామర్థ్యత లేనిదాన్ని కదా, ఆర్థిక సామర్థ్యత లేనివాడిని కదా. ఎలా ఇది నెరవేర్చబడుతుంది? ఏ దేవుడు నీ పిల్లల పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ దేవుడు నీ పట్ల సంకల్పాన్ని సంకల్పించి ఉన్నాడో, ఆయన సంకల్పం నెరవేర్చబడటానికి వనరులను దేవుడే తన చిత్తానుసారంగా తగిన కాలమందు సమకూర్చటం ప్రారంభిస్తాడు. మందిరం కడదాం అని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సంఘ బిడ్డలందరూ తీర్మానం చేసుకున్నారు. సరే, ఆ ప్రార్థన ఫలంగా ఖైరతాబాద్లో ఒక ఇంజనీర్ గారు ఉంటే ఆ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మందిరం ఇలా కట్టాలనుకుంటున్నాం, ఇదిగో దేవుడు మాకు దర్శనం ఇచ్చారు, ఇలా మందిరం నిర్మించాలనుకుంటున్నాం అని ఇంజనీర్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఆ ఇంజనీర్ గారితో మాట్లాడుతూ ఉంటే అదే ఇంజనీర్ గారి క్యాబిన్కి ఒక ఆయన వచ్చాడు. మీరు పాస్టర్ గారే కదా అన్నాడు. అవునండి, నేను పాస్టర్ గారిని అన్నా. అప్పటికి యూట్యూబ్ లేదు. యూట్యూబ్ ఉంటే జెర్మియా పాస్టర్ గారని, రాజు పాస్టర్ గారని, జార్జి పాస్టర్ గారని ఇట్లా వెంటనే గుర్తుపట్టగలుగుతారు. యూట్యూబ్ లేదు. ఇది నేను చెప్పే సంగతి 2015 ఆ ప్రాంతంలో. విన్నారా? 2015 ఆ ప్రాంతంలో. ఆ రోజు యూట్యూబ్ లేదు. ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు పాస్టర్ గారేనా అని అన్నారు. అవునయ్యా నేను పాస్టర్ గారిని. మీరు చర్చి కట్టాలనుకుంటున్నారు కదా అన్నారు. అవునయ్యా నేను చర్చి కట్టాలనుకుంటున్నాం, అందుకని ఇంజనీర్ గారు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాం అని అంటంతో ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా మీరు ఇక్కడికి వస్తారని, మీరు చర్చి గురించి డిస్కషన్ చేస్తారని, మీకు కొన్ని లక్షల రూపాయల కానుక ఇవ్వమని దేవుడు నన్ను ప్రేరేపించాడయ్యా. మరలా మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, లేదా మీ చర్చి ఎక్కడో చెప్పండి, నేను అక్కడికి వస్తాను అన్నాడు. నేను ఆయన వైపు చూసి, నన్ను ఇంతకు మునుపు ఎప్పుడైనా చూశారా సార్ అన్నా. నేను ఎప్పుడు చూడలేదయ్యా. నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు? నేనెవరో మీకు తెలియదు, నేను పలానా చేయబోతున్నానని మీకు తెలియదు, మీరు ఎందుకు నాకు ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పొలం అమ్మానయ్యా, ఆ పొలంలో దశంభాగం వచ్చినాయి, ఈ దశంభాగం ఎవరికైనా నేను ఇవ్వాలి ఒక సేవకుడికి అని అంటే దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఒక సేవకుడు వస్తాడు, ఆ సేవకుడు మందిరం కట్టబోతున్నాడు, ఆ సేవకుని కొరకు ఈ కానుక నువ్వు సిద్ధపరిచి ఉంచాలని 2 నెలలకు ముందే దేవుడు సిద్ధపరిచాడంట. చూడటంతో, అయ్యా నేను మిమ్మల్ని చూడక మునిపే కల్లో నేను చూశానయ్యా, దేవుడు చూయించాడయ్యా, ఈ కానుక దేవుని మందిరానికి ఇవ్వండి, ఈ కానుక దేవుని మందిరానికి వాడండి అయ్యా అన్నాడు. చెప్పంటారా? ఏ దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చటానికి వనరులను, వ్యక్తులను దేవుడే సమకూర్చటం ప్రారంభిస్తాడు. అయితే నువ్వు దేవుని చిత్తంలో ఉండాలి, నీ స్వచిత్తంలో ఉండకూడదు, నీ సొంత ఆలోచనలో ఉండకూడదు. నేను అది చేస్తా, ఇది చేస్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తానని నీ చిత్తానుసారంగా నువ్వు ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడు ఎలా బ్రతకాలో చెప్తా. విన్నారు ఈ మాట? ప్రతి క్రైస్తవుడు ఎలా బ్రతికితే దేవుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తాడో చెప్తా. బలిపీఠం దగ్గరికి పావురాన్ని తీసుకొచ్చారు అనుకోండి, తీసుకొచ్చినటువంటి ఆ పావురాన్ని యాజకుడు మొట్టమొదట ఏం చేస్తాడో తెలుసా? దాని తలను తుంచేస్తాడు.
దాని తలను తుంచేస్తాడు. ఆ తలను తుంచిన తర్వాతే అర్పణగా అర్పిస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు గొవ్వలాగా, పావురంలాగా క్రీస్తు యేసు అనే బలిపీఠం దగ్గరికి మనం వచ్చాం. మనకు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం క్రీస్తు అని హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడతాడు కదా. యేసు క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చాం. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చిన గొవ్వలాంటి మనం, పావురాల్లాంటి మనం, మన స్వయం సిలువ వేయబడాలి. మన స్వచిత్తం సిలువ వేయబడాలి. మన సొంత ఆలోచనలు సిలువ వేయబడాలి. ఎప్పుడైతే స్వయం సిలువ వేయబడుతుందో దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన జీవితంలో దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు నాకు బహు ఇష్టమైన మాట, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గములన్నీ సరళం చేయబడతాయి. అనండి ఒకసారి, నీ ప్రవర్తన అంతటి మీద. విన్నారా? నాకు ఒక తల్లి భలే భక్తి కలిగింది. ఎంత భక్తి కలిగిందంటే నా నోటి మాటలతో చెప్పలేనంత భక్తి కలిగింది. కూర్చున్నా లేచినా దేవుడు 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 దేవుడు. అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడింది. అట్లాగనే నేను ఇంకొకరిని విమర్శించను, కానీ సహజంగా అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి కాస్త భక్తి పాలు కొంచెం ఎక్కువే. అదే కాస్త తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవులు అయి ఉంటారు చూసారా. మా తాత బిషప్పు, మా నాన్న రెవరెండు, మా బాబాయ్ 32, మా చిన్నాన్న 22, మా తాతల ముత్తాతల కాలం నుంచి మేము క్రైస్తవులు అని అంటారు చూసారా. వాళ్ళల్లో ఎక్కువ యేసు ప్రభువా మాకు తెలియనోడా, ఆయన మా చుట్టవేగా, మా మేనమావేగా, మా బాబాయేగా అన్నట్లుగా కొంచెం అందరూ అట్లే ఉండరు. అందుకని యేసు ప్రభు వేదంతో ఒక మాట అంటారు, మొదటి వారు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు. భలే భక్తి కలిగింది. తన భర్త కూడా మంచి భక్తి కలిగినాడు. అయితే వాళ్ళ పిల్లల వివాహం దగ్గరికి వచ్చేసరికి ఆ రోజుల్లో ఉన్న కొలకట్లను బట్టి వాళ్ళ కులపు అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. దేవుడు పదే పదే చెప్పాడట, నీ మార్గం సరళం చేయబడాలంటే నీ స్వయం సిలువ వేయబడాలి. క్రీస్తు యేసు బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత తల తొంచబడాలి. క్రీస్తులో కులం లేదు అన్న సంగతి నీకు తెలీదా? క్రీస్తు యేసునందున్నవాడు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, వీరిద్దరూ యేసు క్రీస్తునందు ఒక్కటై ఉన్నారు అని లేఖనాల్లో రాయబడింది కదా. వివాహానికి వెళ్ళేటప్పుడు పదే పదే దేవుడు గద్దిస్తా ఉన్నాడట. అంతా బాగుంది కానీ నువ్వు కులం చూస్తున్నావు తప్పు, అంతా బాగుంది కానీ కులం చూస్తున్నావు తప్పు, పదే పదే దేవుడు గద్దిస్తూ ఉన్నాడట. ఈ తల్లి చాలా భక్తి కలిగింది. భర్త మంచి భక్తి కలిగినోడు, పిల్లలు మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఈ సమాజానికి భయపడి మొత్తానికి వాళ్ళ కులపు అమ్మాయికి పెళ్లి చేశారు. విచిత్రం తెలుసా? పెళ్ళై ఒక నెల రోజులు కాపురం చేసిందో లేదో, నెల రోజుల్లో 15 సార్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిందంట. నెలలో 15 సార్లు, దరిదాపుగా 5 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ చుట్టూతా తిప్పి చివరికి నా నోటి మాటతో చెప్పలేను, అంత ఘోరం జరిగిపోయింది. ఒకరోజు ఆ తల్లి వచ్చి ఏం చెప్పిందో తెలుసా? క్రీస్తు బలిపీఠం దగ్గరికి వచ్చేగానయ్యా నా తల తుంచబడలా, నా స్వయం తుంచబడలా. అదేదో అంటారు కదా, సగం ఆ నేత సగం ఈ నేత అంటారు. సామెత నేను చెప్పలేను కానీ సగం ఆ నేత సగం ఈ నేత అంటారు చూసారా. ఇట్లా కొంత దేవుని చిత్తం కొంత స్వచిత్తం నేను పాటించానయ్యా, నా బ్రతికిట్లా కలిగిందయ్యా. దేవుడు నా జీవితంలో, ఆ తల్లి ఏడుస్తా, ఈ నష్టం నాకు తగిందే, ఈ ఓటమి నాకు తగిందే, ఈ అవమానం నాకు తగిందే, వాక్యం ఎరిగి నేను తప్పు చేశానయ్యా. క్రీస్తు దగ్గర నా స్వయానికి అప్పగించుకున్నా కానీ దేవుని చిత్తానికి అప్పగించుకోలేదయ్యా. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం నీ పట్ల ఏమైతే ఉందో ఆ సంకల్పం నెరవేర్చబడటానికి వనరులను
వ్యక్తులను, సామర్థ్యాన్ని, సమస్తాన్ని దేవుడే సమకూరుస్తాడు. కానీ నీవు నేను ఆయన చిత్తంలో నిలవబడాలి. ఏంటి ఆయన చిత్తం? దేవుని వాక్యమే ఆయన చిత్తం. ఆయన వాక్యం ఏం చెప్పిందో ఆయన చిత్తంలో మనం నిలవబడితే, బైబిల్లో ఒక మాట రాసి ఉంది కదా, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వు అన్నాడు. ఒక మాట అనొచ్చుగా, నీ కొడుకును బలి, అబ్రహమా నీ కొడుకును బలి అయ్యా అని డైరెక్ట్గా ఒక మాట అడగవచ్చుగా. ఒకవేళ ఆ మాట కనుక అడుగుంటే అబ్రహాం ఏం చేసి ఉండేవాడు తెలుసా? ఇస్మాయిలును బలిచ్చి ఉండేవాడు. ఇస్మాయిలును బలిచ్చి ఉండేవాడు. దేవుడు స్పష్టంగా ఏమంటాడంటే, సరే ఇస్సాకు అని అనొచ్చుగా, దాని ముందు ఏమంటాడో తెలుసా? నీ ఒక్కగానొక్క నీవు ప్రేమించు అంటే ఇండైరెక్ట్గా ఏమంటాడంటే, అబ్రహమా ఆలోచించో, నీకు ఒకడే కొడుకు, ఆ ఒక్కడిని ఇచ్చేవంటే తర్వాత నీకు పిల్లలు ఉండరు. అబ్రహమా ఎవరు అనుకుంటున్నావు? ఇస్సాకు నీవు ప్రేమించేవాడు. అబ్రహం ఏమన్నాడు తెలుసా? మనసులో ప్రేమించాడు అని అన్నావు, బాగానే ఉంది అయ్యా. ఇస్సాకును ప్రేమించే కానీ నీకంటే ఎక్కువ ప్రేమించలేదుగా. ప్రేమించాను నా కొడుకుని, కానీ నీకంటే ఎక్కువ ప్రేమించలా. నిన్నెక్కువ ప్రేమించానో నా కొడుకుని ఎక్కువ ప్రేమించానో నా ప్రేమను రుజువుపరుస్తారా అని మోరియా పర్వతం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న బలి ఇవ్వటానికి అంటున్నావు, బాగుంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అంతా ఉంది, కానీ గొర్రెపిల్లేది నానా, గొర్రెపిల్లేది నానా. అబ్రహాం మనసులో ఉంది ఏంటో తెలుసా? దేవుని చిత్తం జరిగించడానికి మనం ముందుకు వెళ్తే ఆ గొర్రె పిల్లను దేవుడే సిద్ధపరుస్తాడు. అందుకని అంటాడు కదా, యెహోవా ఈరే. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా, యెహోవా. మరోసారి యెహోవాయే చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడయ్యా. డాడీ గొర్రె పిల్లేది, అక్కడ వధించడానికి బలి పశువేది, దేవుడే చూసుకుంటాడు నాన్న. దేవుని చిత్తానుసారంగా అడుగు వేశాడు కదా, ఆ గొర్రె పిల్లను ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. తమ్ముడు, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతుకు, వనరులను దేవుడే సమకూరుస్తాడు. నువ్వు వెతుకుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అవే వెతుక్కుంటూ నీ వాకిడి దగ్గర నిలవబడేటట్లుగా దేవుడు భీకర కార్యం జరిగించునుగాక. ఆమేన్. రైట్. వనరులను సమకూరుస్తాడు. రెండవది, నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి వ్యక్తులను కూడా దేవుడు సమకూరుస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి ఈ మాట చెప్పండి, ఎవరిని సమకూరుస్తాడు? అపోస్తలుడైన పౌలు అద్భుతమైన సేవ చేశాడు కదా. ఆ అద్భుతమైన సేవ చేయటానికి కారణం మొదట దేవుని కృప, దాన్ని కాదంటానికి లేదు. రెండవది పౌలు వారు చాలా ప్రయాసపడ్డాడు, కాదంటానికి లేదు. పౌలు వాడి ఒక్కడి ప్రయాసం వల్లనే ఇంత అద్భుతమైన సేవ జరిగిందా? పౌలుతో పాటు ఉన్న వ్యక్తుల సహకారం కూడా ఎంతో కొంత ఉపయోగపడిందా? చెప్పాలి గట్టిగా. తిమోతి, పౌలు వారికి తిమోతిని ఎవరు సిద్ధపరిచారు? పౌలు వారికి తీతుని ఎవరు సిద్ధపరిచారు? ఎపఫ్రోదితుని ఎవరు సిద్ధపరిచారు? ఫిలోమోను ఎవరు సిద్ధపరిచారు? విన్నారా? ఈ భక్తి కలిగిన దైవ సేవకులందరినీ, ఈ వ్యక్తులందరినీ సమకూర్చింది ఎవరయ్య అంటే దేవుడే. నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి తగిన వ్యక్తులను దేవుడే సమకూరుస్తాడు. విన్నారా? ఈ మధ్య జస్ట్ 2 days బ్యాక్ గాజాకి ఇశ్రాయేల్ దేశానికి యుద్ధం ఆగిపోయిందా లేదా? శాంతి ఒప్పందం జరిగిందా లేదా? యుద్ధం అంతా మొదటిసారి అమెరికా దేశ అధ్యక్షుడు అయిన తర్వాత యెరూషలేం పట్టణాన్ని ఇజ్రాయేల్ దేశానికి క్యాపిటల్గా ప్రకటించారు కదా. మొదటిసారి ఆ పని చేశారు. ఇక ఇప్పుడుంది చూసారా, గాజాకి ఇజ్రాయేల్ దేశానికి ఒప్పందం జరిగింది. 2 రోజుల క్రితం ట్రంప్ గారు స్పీచ్ ఇస్తూ
నా ద్వారా దేవుడి కార్యం జరిగించడానికి బెంజమిన్ నెతన్యాహు నన్ను పట్టుకొని అభినవ కోరేష్ అని నన్ను పిలుస్తున్నాడు. ఏమని? పెద్దగా చెప్పాలి. అభినవ కోరేష్. కోరేష్ అంటే అదే పడిపోయిన యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని తిరిగి కట్టించాడే మాదీయ పారసీక రాజు. ఆ రోజుల్లో మాదీయ పారసీక రాజు పడిపోయిన దేవాలయాన్ని ఎలా కట్టించాడో ఈ దినాల్లో ట్రంప్ కూడా అభినవ కోరేష్ లాంటోడు. యెరూషలేం పట్టణం తిరిగి కట్టబట్టడానికి ట్రంప్ అభినవ కోరేష్గా ఉన్నాడని గత పర్యాయం కితాబు ఇచ్చాడు. జస్ట్ 2 days బ్యాక్ ట్రంప్ గారు మాట్లాడుతూ దేవుడు నన్ను వాడుకోవటానికి కారణం, నా ఇంట్లో నుంచి ఒక వ్యక్తిని యోధా జాతి ప్రజల మధ్యకి కోడలుగా పంపించాడు. నా కూతుర్ని కోడలుగా పంపించాడు. ట్రంప్ గారి పెద్ద కూతురు పేరు ఇవాంకా ట్రంప్. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చింది. ఈ ఇవాంకా ట్రంప్ ఎవరయ్యంటే ట్రంప్ గారి పెద్ద కుమార్తె. తనకు వివాహమైంది. ఎవరిని వివాహం చేసుకుందో తెలుసా? జెరెద్ కుష్నర్ అనే ఒక యోధా జాతి వాడిని వివాహం చేసుకుంది. అంటే యూదుడిని వివాహం చేసుకుంది. అల్లుడు అప్పుడప్పుడు మామయ్య దగ్గరకు వచ్చేవాడు. ఎవరాయన? మామయ్య ట్రంప్. మామయ్య, నువ్వు అమెరికా దేశ అధ్యక్షుడు కదా, మా దేశానికి ఇది కూడా చేసి పెట్టవా? నువ్వు అమెరికా దేశ అధ్యక్షుడివి కదా, అగ్రరాజ్యానికి నాయకుడు కదా, శాంతి ఒప్పందం కలిగేటట్లుగా సహాయం చేయవని మేబీ డెఫినెట్గా అల్లుడు అడిగి ఉంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా ట్రంప్ గారు? నేను ఈ రీతిగా నిలవబడి పనిచేయటానికి, ఈ పని చేయటానికి దేవుడు నన్ను ఎన్నుకోవటమే కాదు, నా ఇంట్లో నుంచి ఒక మనిషిని, నా కూతుర్ని ముందుగా దూతగా దేవుడు పంపించాడు. విన్నారా? నా కూతుర్ని దేవుడు దూతగా పంపించాడు. నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి. ఎస్, వాళ్ళిద్దరే. చూసారా? ఈయన పేరు జెరెద్ అనండి, యూదుడు. ఆ తల్లి పేరు ఇవాంకా ట్రంప్ గారి పెద్ద కుమార్తె. ఈరోజు ఎంత శాంతియుతంగా గాజా ఇస్రాయేల్ దేశం మధ్య శాంతి ఒప్పందం జరగటంలో తన కుమార్తె అల్లుడు ప్రధాన భూమికి పోషించారట. అంటే నేనంట, ఇజ్రాయేల్ దేశానికి శాంతి సమాధానం ఇవ్వటానికి వ్యక్తులను దేవుడు సమకూర్చాడే. పౌలును కైసరియాకి తీసుకెళ్ళటానికి 470 మంది మనుషులను సమకూర్చాడే. నీ జీవితంలో కూడా నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి మనుషులను కూడా దేవుడే సమకూర్చుతాడు. ఈ దేవుడు ఎవరు? సమకూర్చువాడు. పదే పదే అంటూ ఉండు, యెహోవా ఈరే. ఆమెన్. పెద్దగా చెప్దాం, ఆమెన్. యెహోవా ఈరే. అయ్యా, కూతురికి 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు అని అన్నారు. యెహోవా ఈరే. ఆమెన్ అనండి. నీకు 40 లక్షల రూపాయలు అప్పు ఉందట్టుగా, అప్పు ఎట్టా తీరుస్తావు? యెహోవా ఈరే. హైదరాబాద్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి, నీకు ఇల్లు లేవంట కదా, ఎట్టా బతుకుతావు? యెహోవా ఈరే. నీకు ఇద్దరు ఆడపిల్లలేరంటగా, మగపిల్లలు లేరంటగా, మరి ఆడపిల్లలకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత నిన్నెవరు చూస్తారు? ఈ మగపిల్లల పిల్లలేదో, మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు లేదో ఆ తల్లిదండ్రులను చూసినట్టు. వినండి, నీకు ఇద్దరు ఆడపిల్లలేనంట కదా, నిన్నెవరు చూస్తారు అని అంటంతో యెహోవా ఈరే. అయ్యో, నీకు పిల్లలే లేరంట కదా, ఎవరు నిన్ను చూస్తారు? యెహోవా ఈరే. అయ్యో, బ్రతకటానికి ఉద్యోగం లేదంట కదా, ఎట్లా బ్రతుకుతావు? యెహోవా ఈరే. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీవు ఆరాధించే దేవుడు. సమకూరుస్తాడు ఆయన, ప్రతిదీ సమకూరుస్తాడు. అందుకని అపోస్తలుడైన పౌలు వారు అంటారు కదా, దేవుడు తను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రేమిస్తూ వెళ్ళు, ఆయనను ప్రేమించే వారికి దేవుడే సమస్తము సమకూరుస్తాడు. ఏమి సమకూరుస్తాడు? వనరులను సమకూరుస్తాడు. గొర్రెల పిల్లలను సిద్ధపరిచినట్లుగా మనుషులను సిద్ధపరుస్తాడు. వ్యక్తులను, వస్తువులను అన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు. మీకు ఒక మాట చెప్తాను, దేవుడు సమకూరుస్తాడా? ఎస్. ఇప్పుడు మన చర్చ్ ఉంది కదా, ఇప్పుడు నేను నిలవబడి
వాక్యం చెప్తున్నానే, మీలో చాలామందికి తెలుసు, చుట్టూత ఇళ్ళు దరిదాపుగా అన్నీ 60 గజాలు 100 గజాలు, 100 గజాలు 120 గజాలు, 100 120 60. ఈ చుట్టూత అన్ని 100 గజాల ఇల్లు, 60 గజాల ఇల్లు, మహా ఉంటే 200 గజాల ఇల్లు, అంతకుమించి పెద్ద ఇల్లు లేవు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, అటు 100 గజాలు, అటు 100 గజాలు, అటు 60 గజాలు, ఇటు 50 గజాలు, ఇటు 120 గజాలు, ఇటు 200 గజాలు. ఈ 100 గజాలు 200 గజాల స్థలంలో 1000 గజాల స్థలం ఏమీ కట్టకుండా అట్టాగే ఉంది. ఎవరి కొరకు ఉందరా అంటే మన కొరకు దేవుడు ఉంచాడు. ఏమన్నా అబద్ధం ఆడకుండా చెప్పండి. మీరు అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఇక్కడ చర్చి కట్టుకోవాలి, ఇక్కడ ఎవరు కట్టుకోవద్దని ఆపారు కదా మీరు. ఎక్కడ అమ్మ మీరేమన్నా వచ్చి ఆపారా? అమ్మ సైమన్ అమ్మ మీరేమన్నా వచ్చి ఆపారా? చెప్పండి సార్. విచిత్రం ఏంటంటే అన్ని 100 గజాల స్థలం, 100 గజాల స్థలం, 60 గజాల స్థలం, 100 గజాలు, 200 గజాలు. ఈ 200 గజాల స్థలాల్లో అసలు ఏమి కన్స్ట్రక్షన్ లేకుండా 1000 గజాల స్థలం ఇక్కడుంది. ఎందుకుందరా? మందిరం కట్టిన తర్వాత ఇది మందిరం కోసం అని మేము అనుకున్నాం. కట్టక మునిపే ఈ వనరును దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎంత అనంత జ్ఞానం అయినా. వనరులను దేవుడు సిద్ధపరుస్తాడు, అట్ దట్ సేమ్ టైం వ్యక్తులను కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఆమెన్. ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి అన్నలు అడ్డంకి అయ్యారు. ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి అన్నలు అడ్డంకి అయ్యారు. ఆ అడ్డంకుల్ని దేవుడు ఏం చేశాడు? అవకాశాలుగా మార్చాడు. సరే, అవకాశాలుగా మార్చాడు, బాగానే ఉంది. అన్నలు ఏం చేశారు? యోసేపుని ఐగుప్తు దేశానికి పంపించారా, గోతులు వేసారా ముందు? ఇప్పుడు గోతులు వేసేటప్పుడు సరిగ్గా అప్పుడే అదిగదిగో అంత దూరం నుంచి మిద్యానీయులు వస్తున్నారు. ఎక్కడికి వెళ్దామని? ఐగుప్తుకి వెళ్దాం. నేనంట యోసేపుని గోతులో వేసినప్పుడే వాళ్ళు రావటం ఏంటి? ఏమండి, వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి దేవుడు సిద్ధపరిచిన మనుషులు వాళ్ళు. యోసేపు ఏమైనా అన్న బస్ టికెట్ తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడా? అన్న మీరేమన్నా బస్సు ఎక్కి వెళ్ళిపోయారేంటి? తమ్ముడు రమేష్ నువ్వేమన్నా ఎక్కావా బస్సు? అబ్రాహం నువ్వేమన్నా ఎక్కావా? నువ్వు మహా ఎక్కితే మీ గన్నవరం బస్సు ఎక్కుంటావు, అంతేగా. ఐగుప్తు దేశానికి ఆ రోజుల్లో బస్సులు ఎక్కడున్నాయి? నేనంతా ఎట్లా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి? విచిత్రం తెలుసా? దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి ఒక అపరిచితులను కూడా దేవుడు వాడుకుంటాడు. అందుకని బిడ్డలారా చూడండి, జీవితంలో ఎప్పుడు ఒకటి నేర్చుకోండి. నీ జీవితంలో నీకు ఎదురైన ఏ వ్యక్తిని కోల్పోవటానికి, దూరం చేసుకోవటానికి, పోగొట్టుకోవటానికి తొందరపడకు, తొందరపడి ప్రవర్తించుకో. ఇప్పుడు మీరు చూడండి, మన చర్చి స్టార్టింగ్లో ఈ పిల్ల బ్యాచ్ ఉంది కదా, ఏది 2002 2003 ఆ ప్రాంతం, 2004 ఆ ప్రాంతం ఉంది. ఆ పిల్ల బ్యాచ్ చిన్న పిల్లలు ఉన్నారే, వాళ్ళలో కొంతమందికి నేను అక్షరాభ్యాసం చేయించాను. కొంతమందికి ఏది 2002 2003 ఆ ప్రాంతం. ఇప్పుడు 23 సంవత్సరాలు అయింది. ఆ బిడ్డలు పెరిగారు. ఎవరి చేత నేను అక్షరాభ్యాసం చేయించానో అదే పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడి, అన్నయ్య దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, మొదటి జీతం దేవునికి ఇస్తున్నాను అన్నయ్య అని 1,00,000 2 లక్షల రూపాయలు కానుక ఇచ్చిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నెల 20,000 30,000 దశంభాగం ఇచ్చే బిడ్డలు ఉన్నారు. నెల 5,000 10,000 దశంభాగం. సరే, అది ఇవ్వటం దేవుడు ఎరుగు. మనోడు కెమెరామ్యాన్ ఉన్నాడు కదా, అది కదుగో మనోడిని చిన్నప్పుడు నేను ఎత్తుకున్నా, అడిగి పేరు పెట్టింది నేనే. అడిగి పేరు పెట్టింది నేనే. చిన్నప్పుడు నేనంటే వాడికి నిక్కర దడిచిపోయేది. ఎప్పుడు జీవితంలో ఒకటి నేర్చుకోండి, ఒక అపరిచితుల ద్వారా కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు. ఎప్పుడు మనుషులను దూరం చేసుకోకు. ఒకరిని జీవితంలో కలిస్తే, రమేష్ ఈ తమ్ముడు
ఈ తమ్ముడు తాను తన పిల్లలు తన పిల్లల మందిరంలో అట్లా నాటబడాల. అది నాకు ఉండాల్సింది. అబ్రాహం, నీవు నీ పిల్లలు మందిరంలో నాటబడాల. ఒక వ్యక్తి పరిచయం అయితే ఎట్లా ఉండాలో తెలుసా? మరణము తప్ప మరొకటేది మనల్ని ఎడబాపకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. ఎట్లుండాలి? మరణము తప్ప మరొకటి ఏది. ఇది వాళ్ళు నేను కొత్తగా పాడే పాట కాదు. ఎబినెజరానా, సేవ ప్రారంభం నుంచి నేను పాడిన పాట. దేవుడు నాకు అప్పగించిన ఆత్మలో ఒక్కళ్ళను కూడా నేను పోగొట్టుకోకూడదు, ఒక్క బిడ్డను కూడా పోగొట్టుకోకూడదు. కొంతమంది మా పాస్టర్ గారుల భారీ డైలాగ్ ఏంటంటే, పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలా. ఒకడు పోతే 100 మంది వస్తారా? ఏ ఊరు నుంచి అమ్మా? కాకినాడ నుంచా? కొంతమంది అనే మాట, ఒకడు పోతే 10 మంది వస్తారు, ఒకడు పోతే 100 మంది వస్తారు. నా స్లోగన్ ఏంటో తెలుసా? పాత నీరు పోకూడదు, పాత నీరు నిలిచి ఉండాలి, కొత్త నీరు రావాలి. ఇది మహాసముద్రంగా మారాల. ఆమెన్. ఆ ఒకడు ఎందుకు పోవాలా? ఒకడు 1000 మంది అవుతారని రాసి ఉంది కదా. ఆ ఒక్కడు ఉండాలా, ఒక్కడికి ఇంకొక 1000 మంది తోడవ్వాలా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నేను ప్రభు దగ్గర నేర్చుకుంది ఏంటో తెలుసా? నేను బంధాలను దూరం చేసుకోను, స్నేహాలను దూరం చేసుకోను, వ్యక్తులను దూరం చేసుకోను. కొంచెం ఓర్చుకుంటే ఎవరిని ఓర్చుకున్నావో వారే భవిష్యత్ కాలంలో నీ కుడి చేతి పుత్రులుగా దేవుడు మారుస్తాడు. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు వారు, అమ్మ చిన్నమ్మ తల్లి వందనాలు, రైట్ నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించినప్పుడు 3.5 సంవత్సరాలు 12 మంది అపోస్తులు తనతో పాటు ఉన్నారు. నా వైపు చూడండి. ఈ 12 మంది అపోస్తుల్లో యేసుక్రీస్తు వారి గుణగణాలకు ధీటైన గుణగణాలు కలిగిన, నా వైపు చూడాలి తమ్ముడా, యేసు ప్రభు వారి గుణగణాలకు ధీటైన గుణగణాలు కలిగిన వ్యక్తి ఈ 12 మందిలో ఎవరు? అమ్మా, ఇస్కరియోతు యోధనా? ఇక పోయి ఇస్కరియోతు యోధనా? ఏమ్మాయిని మేము చుట్టవా? నేనంట ఒకసారి త్రివిక్రమరావు గారు, ఆ 12 మందిలో ఎవరున్నారు చూడండి, చెప్పండి సార్. చెప్పాలి. ఆ 12 మంది ఎట్లాంటి వాళ్ళు? ఒక మాటలో చెప్పాలంటే, నేను సిలువకు అప్పగించబడబోతున్నాను అయ్యా, యెరూషలేములో నేను చంపబడబోతున్నాను అని యేసుప్రభు అట్లా చెప్పక మునిపే వీళ్ళ పక్కమటి డిస్కషన్ ఏంటో తెలుసా? ఈయన చచ్చిపోయిన తర్వాత మనలో నాయకులు ఎవరు, మనలో పెద్ద ఎవరు, మన 12 మందిలో అధికారి ఎవరు, అధికారం కోసం కొట్లాడుకుంటున్నారు. విన్నారా? యేసు ప్రభు నేను ఎరగనని ఒట్టేసుకున్నటువంటి వాళ్ళ. ఒక్క మాటలో చెప్పాలంటే, యేసయ్య గుణగణాలకు ధీటు కాదు కదా, కొంచెం ఆ స్థాయిలో ఎదగగలిగే వ్యక్తిత్వం కలిగిన వాడు ఒక్కళ్ళేడు. కానీ అద్భుతం తెలుసా? ఆ 12 మందిని ఆఖరి క్షణం వరకు ప్రభు ఓర్చుకున్నాడు. అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఆయన తన వారిని ప్రేమించెను, అంతము వరకు ప్రేమించెను. పెద్దగా చెప్దాం ఆమెను. ఏం చెప్పాను? ఆ మాట చెప్పాలి. వారిని ప్రేమించెను. చివరి మాట చెప్పాలి, అది పెద్దగా చెప్పాలి. అంతము వరకు ప్రేమించాను. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? వాళ్ళ మంచి చెడులతో సంబంధం లేదు. అంతము వరకు వారిని ప్రేమించాడు. చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రేమించాడు. సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత, బాబు నేను పునరుద్ధానుడయ్యాను చూడండి అని దరిదాపుగా 10 మార్లు దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. 40 రోజుల పాటు తాను కనపరుచుకున్నాడు. విచిత్రం చూడండి. ఈ 40 రోజుల పరంపరలో ఒకరోజు పేతురు గారు ఏం చేశాడో తెలుసా? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఒకడు వెళ్ళొచ్చుగా. ఆయనతో పాటు చెడిని కోతి వనమంతా జడగొట్టినట్టు శిష్యుల్ని పిలిచి, నేను చేపలు పట్టడానికి పోతున్నా, మీ సంగతి ఏదో మీరు చూసుకోండి అంటే, ఇండైరెక్ట్గా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా, మీరు కూడా రండి అనే కదా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ఇంకొక 6 చేపలు పట్టడానికి వెళ్ళారు.
గమనించండి, తన సేవను కాదని వెళ్ళిపోయిన పేతురును కూడా వెంటాడి తిబిరియా సముద్రం దగ్గరికి వెళ్ళి, పిల్లలారా తినుటకు ఆహారం ఏమైనా కలదా? నేనే గనక ఆ స్థానంలో ఉంటేనమ్మా ఏమనేవాడిని తెలుసా? దుర్మార్గులారా, రాత్రి అంతా వల వేశారా, ఒక్క చేప కూడా పడలేదు, చూడండి రా, నన్ను కాదంటే మీ బతుకంతే. ఇంకా మిమ్మల్ని వదిలిపెడితే ఏం చేసేవాళ్ళు తెలుసా? అబ్బా, అసలు ఆయన గొప్ప గుణం చూడండి. నేనంట ఈరోజు వరకు మనల్ని ఈ కృపలో నిలిపింది ఆయన మంచితనం, ఆయన ఓర్పు తప్ప ఇంకొకటి ఏది కాదు. ప్రైజ్ ది లార్డ్. వారిని ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు? అంతము వరకు ప్రేమించాడు. ఆ తర్వాత ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. విచిత్రం, యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఏ అపోస్తులను ఓర్చుకున్నారో ఆ అపోస్తులే తర్వాత కాలంలో భూలోకాన్ని తల్లకిందులు చేసి అపోస్తులుగా మార్చబడ్డారు. పేతురు వారు ప్రధాన అపోస్తులుగా నిలవబడి సేవ కొరకలా ఖచ్చితంగా దేవుని కొరకు నిలవబడ్డాడు. యేసయ్య ఓర్పు వ్యర్థం కాల. ఎవరిని ఓర్చుకున్నారో వారే ఆ ఆఖరి క్షణాల తర్వాత దేవుని చేతిలో ఆయుధాలుగా మారిపోయారు. మీతో నేను చెప్పే మాట, నీకు ఎవరినైనా ఇస్తే భర్త దూరం చేసుకోకు, భార్య దూరం చేసుకోకు, అత్తమామల దూరం చేసుకోకు, మరుదుల దూరం చేసుకోకు. నేనంట ఏ క్షణాన ఎప్పుడు ఎవరు ఏ రీతిగా దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి ఉపయోగపడతారో తెలియదు. నీ దుడుకుతనాన్ని బట్టి పావయ్యా నువ్వెంత, నీ బతుకంతనా, ఈ మాటలే. ఆడు నా కాలుగోటికి కూడా జరిపాడు, అక్క కాలుగోరు బంగారం అయినట్టు. అది చూడండి, ఈ దరిద్ర మాటలు ఉంటాయి చూసారా? ఆడు బతికెంత, ఎట్లాంటి మాటలను ఆఖరి క్షణం వరకు ఓర్చుకో. ఎంత ప్రేమను పంచగలవో ప్రేమను పంచు. అద్భుతం తెలుసా? ఎవరిని ఓర్చుకున్నావో వారే రేపు కుడి చేతి పుత్రులుగా మారిపోతారు. అఫ్కోర్స్ దిద్దుబాటు చేసేటప్పుడు దిద్దుబాటు చేయి, ఓర్చుకో, అంతము వరకు ప్రేమించు. వారే దేవుని చేతిలో పాత్రలుగా వాడబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. సరే, 3 మాటలు చెప్పాను. అడ్డంకులనే అవసరాలుగా దేవుడు మారుస్తాడు, అవరోధాలని రహదారులుగా మారుస్తాడు. ఆయన సంకల్పం నెరవేర్చబడటానికి వనరులను దేవుడే సమకూరుస్తాడు. పౌలు వారికి 470 మంది సైనికులను సమకూర్చింది ఎవరు? పెద్దగా చెప్పాలి. మనుషులను సమకూర్చింది ఎవరు? దేవుడే సమకూరుస్తాడు. 4వ మాట చెప్పమంటారా? నీ పట్ల దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేర్చబడటానికి సామర్థ్యాన్ని కూడా దేవుడే ఇస్తాడు. సామర్థ్యం ఏమండి, నేను ఒక మాట అంటా, పౌలయ్య 2 ఖండాలు కదిలించాడే, 2 ఖండాలు కదిలించి సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు హృదయాలు బ్రద్దలు చేసే దివ్యమైన వర్తమానాలు అందించాడే. ఇంత బలమైన సందేశాలు ఇచ్చిన పౌలు ఇంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అనొచ్చు, ఏమండి పౌలు గారు మన పీటర్సన్ అంతే కదా నీ పేరు, మన పీటర్సన్ లాగా మంచి ఎత్తరండే, మంచి దేహదారుఢ్యం కలిగినోడండి అని అంటారా? చరిత్రకారులు చెప్తారు, బక్క చిక్కిన శరీరం, 4.5 అడుగుల ఎత్తు, దొడ్డి కాళ్ళు, తల వెంట్రుకలు ఊడిపోయిన బట్ట తల, రూపవంతుడు కాదు, అందగాడు కాదు, ఆరోగ్యవంతుడు కాదు, బక్క చిక్కిన దేహం, బలహీనమైన దేహం. ఈ బలహీనుడు 2 ఖండాలు కదిలించాడా? ఎట్లా కదిలించావయ్యా? ఈ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమంటాడు తెలుసా? అయినను ఈ సామర్థ్యం మా వలన కలిగినది కాదు, ఈ మట్టి ఘటాలలో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించాడే, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. చెల్లి, నా మాట విను. ఈ పిల్లల్ని పెంచలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? అడుగు, అయ్యా ఈ పిల్లల్ని ఎలా పెంచాలో, పిల్లల్ని ఇచ్చింది నీవే కదా,
ఈ పిల్లల్నిచ్చి నీవే పిల్లల్ని పెంచడానికి సామర్థ్యం కూడా నీవే ఇస్తావుగా, ఆ సామర్థ్యం ఇవ్వయ్యా. లక్షల మంది ప్రతిరోజు దేవుని కృప, ఎర్లీ మార్నింగ్ మెసేజ్ కానీ, ఆదివారపు ఆరాధనలు కానీ, ఏ వర్తమానం కూడా ఆషామాషాగా పొరపాటునివ్వం. ఎందుకో తెలుసా? మీ ఆకలి నాకు తెలుసు. ఇప్పుడు ఒక తల్లికి పిల్లల ఆకలి ఏంటో తెలుసు కదా. ఏమండి, సంతోష్కి ఏ కూర అంటే ఇష్టం, అమ్మాయికి ఏ కూర ఇష్టం, జాయికి ఏ కూర ఇష్టం, మీ పిల్లలకి ఏ కూర ఇష్టం, ఎట్లా వండి పెడితే వాళ్ళు బాగా ఇష్టపడి తింటారో తల్లికి తెలుసు కదా. ఎస్, ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్న మా బ్రతుకులో మీ ఆకలి తీర్చడానికి ఏ వాక్యం మీకు అవసరమో, ఏ ఆహారాన్ని, ఏ వాక్యపు ఆహారాన్ని మీకు పంచిపెట్టాలో ఆషామాషగా ఇవ్వం. దేవా, లక్షల కొలది ప్రజలు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. లక్షల కొలది ప్రజల్నిచ్చింది నీవే. వాళ్ళ ఆకలి తీర్చేటట్లుగా దివ్యమైన ఉపదేశాన్ని మాకిచ్చేది నీవే. ప్రజలకు బోధించే సామర్థ్యం ఇచ్చేది కూడా నీవే. ఆ సామర్థ్యం దయచేవా. ఈ వాక్యం విపులంగా బోధించే సామర్థ్యం దయచేవా. సామాన్యుడు మొదలుకొని సామంతుడు వరకు ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా వాక్యాన్ని బోధించే సామర్థ్యం దయచేవా అని ఆయన సన్నిధిలో అడుగుతూ ఉంటే నేనంట, పరిచర్య ఆత్మలు ఏ దేవుడిచ్చాడో ఆ ప్రజలకు బోధించే సామర్థ్యం కూడా దేవుడే అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. అయ్యా పౌలా, ఇంత అద్భుతమైన సేవ నువ్వు ఎలా చేయగలిగావయ్యా? ఇది నీ బలమా, నీ శక్తి సామర్థ్యాలా? ఏమంటాడు చూడండి ఆ మాట. ఎస్, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం, అందరూ చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, చిన్న తప్పు చెప్పాను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎస్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, చిన్న 3వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దా. బాబు, మనేది నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందట. ఎట్లా వచ్చిందయ్యా? నువ్వు మంచి తెలివి కలిగినోడువా? ఆ సామర్థ్యం దేవుని వలనే కలిగింది. అరే, పొట్టకూటి కోసం పొట్ట చేత పట్టుకొని బ్రతకటానికి హైదరాబాద్ వెళ్ళేవట కదయ్యా. 2 అపార్ట్మెంట్లు కొన్నావట, 2 ఫ్లాట్లు కొన్నావట. ఎట్లా సంపాదించగలిగేవయ్యా? ఆ సామర్థ్యం దేవుని వలనే కలిగింది. అయ్యో, నీకు 2 కొడుకుల్ని ఇచ్చాడు దేవుడు. నీ పిల్లలు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారట. లోకపు యవన బిడ్డల్లాగా వంకర మాటలు మాట్లాడరట. చాలా పవిత్రంగా బ్రతుకుతారట, చాలా భక్తిగా బ్రతుకుతారట. ఎట్లా నీ పిల్లల్ని భక్తిగా నువ్వు పెంచగలిగేవయ్యా? నీ జ్ఞానమా అని ప్రజలు అడిగారు అనుకో, ఠకమని నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ సామర్థ్యం దేవుని వల్లనే కలిగింది. అరే, ఇమ్మాన్యుయల్ చర్చి 2 కుటుంబాలతో ప్రారంభించారట. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య లక్షల కొలదిగా, వేల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడే. వేల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడంటే మీ జ్ఞానమా అని ప్రజలు అన్నారు అనుకోండి, ఠకమని రావాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ సామర్థ్యం సమర్థుడకు దేవుని ద్వారా మాత్రమే కలిగింది. ఇది మా అంతటా ఇది మా వంతట కలిగింది అని అనటానికి మేము సమర్థులం కాదు. మేమెవరిమి? అసమర్థులం. అసమర్థులకు సమర్థవంతుడైన దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ అసమర్థులకు సమర్థవంతుడైన దేవుడు తోడుగా ఉండి మమ్మును బలపరచు క్రీస్తు ద్వారా మేము సమస్తము చేయగలుగుతున్నాం. ఈ మాట మన నోట ఉండాలి. కొన్నిసార్లు ఏమైపోద్దో తెలుసా? ఎవరైనా చక్కగా పాట పాడారు అనుకోండి, చాలాసార్లు చెప్తా, మనిషి జీవితంలో 4 రకాలైన గర్వాలు ఉంటాయట. 4 రకాలైన గర్వాలు. నంబర్ 1 ఫేస్, నంబర్ 2 రేస్, నంబర్ 3 ప్లేస్, నంబర్ 4 గ్రేస్. విన్నారా? నంబర్ 1 ఫేస్. కాస్త ముఖం అందంగా ఎర్రగా ఉందనుకోండి, అందగర్వం కొంతమందికి ఉంటుంది. ప్లేస్, వాళ్ళున్న పొజిషన్ బట్టి గర్విస్తారు.
రేస్. మా కులం ఏంటో తెలుసా, మా గోత్రం ఏంటో తెలుసా, మా వంశం ఏంటో తెలుసా? కొంతమంది మూతి ముందుకు చాపి మా కులస్తులే కాస్త వేరండి, మేము చాలా డీసెంట్గా ఉంటామండి అని అంటూ ఉంటాం. ఈ దరిద్ర మాటలు మాట్లాడతారు. ఇదే రేస్. నాలుగవది చూసారా, ఇది క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది. ఏంటి? గ్రేస్. గ్రేస్ అంటే కృప. బాగా పాట పాడాడు అనుకోండి, నేను పాట పాడితే యేసన్న గారు కూడా ఎందుకు సరిపోతాడు? ఆనంద్ జయకుమార్ గారు నా తర్వాత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నా తమ్ముడే, ఒక రకంగా ఏబిసిడీలు నా దగ్గర నేర్చుకోవాలా అన్న రేంజ్లో పోతాడు. ఒకవేళ ఒక ప్రసంగం బాగుందనుకో, బాగా చేసాడు అనుకో, ఇక మన ముందు రాజశేఖరయ్య గారు ఏమనికి వస్తాడు? రాజశేఖరయ్య గారు ఈ గర్వం ముందు చూసారా, అడ్రస్ గల్లంత అవటానికి ఇది కారణం. చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసుల ఆధ్యాత్మిక జీవితం గల్లంతైపోవటానికి కారణం ఏంటంటే హృదయాలలో ఉండే గర్వం. ఎప్పుడు క్రైస్తవుని హృదయంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? మా వలన ఏదైనా అయినట్టు మా అంతట మేము సమర్థులము కాదు, ఆ సామర్థ్యత దేవుని వలనే కలిగింది. ఆ ప్రత్యక్షత ఉంటే కృప వెంబడి కృప దేవుడిస్తాడు. మరలా చెప్తున్నా, అడ్డంకులను అవసరాలుగా దేవుడు మారుస్తాడు, అవరోధాలను రహదారులుగా మారుస్తాడు, వనరులను దేవుడే సమకూరుస్తాడు, వ్యక్తులను దేవుడే సమకూరుస్తాడు. ఆ పని చేయటానికి చెప్పండి గట్టిగా, సామర్థ్యాన్ని దేవుడే ఇస్తాడు. లాస్ట్ గమ్యస్థానానికి కూడా దేవుడే చేరుస్తాడు. పౌలా, నువ్వు రోమాలో ఉంటావు, భయపడకు. కైసరు ఎదుట నువ్వు వాక్యం చెప్తావు, భయపడకు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వు సాక్ష్యం ఇచ్చినట్లుగానే, చూడండి, యెరూషలేములో నువ్వు సాక్ష్యం ఇచ్చినట్లుగానే రోమాలో కూడా నన్ను గూర్చి నువ్వు సాక్ష్యం ఇస్తావు, రోమాలో నిన్ను నిలవబెడతా అని అన్నాడు కదా. నేనంట, వాగ్దానం ఉంది, పనిచేసే దేవుడు ఉన్నాడు. వాగ్దానం ఉన్నా, పనిచేసే దేవుడున్నా, దేవుని చిత్తం ఎప్పుడు సులభంగా తేలిగ్గా జరగదు. రాబోయే దినాల్లో చెప్తా, రాబోయే దినాల్లో. సరే, పౌలు వారు కైసరియాలో ఓడెక్కాడు, మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రంలో ఓడెక్కినప్పుడు ఆ ఓడ సాఫీగా ఎట్లే దేశానికి వెళ్ళిందా, మధ్యలో బ్రద్దలైపోయిందా? రాబోయే దినాల్లో వింటాం. 14 రోజుల పాటు వెలుతురు లేదు, సూర్యుడు లేడు, చెప్పాలి, చంద్రుడు లేడు, ఆకాశంలో మిణుకుమని వెలిగే మిణుగురు పురుగులు లాంటి నక్షత్రాలు కనపట్ల అన్నా విన్నారా? 14 రోజుల పాటు గాఢాంధకారపు చీకటి. నేనంట, కిచెన్లో పని చేసుకుంటున్నారు 9 ఆ ప్రాంతంలో, సడన్గా కరెంటు పోయింది, చెమ్మ చీకటి, 1 గంట దాకా ఏమీ కనపట్ల, కళ్ళు అది ఒక రకమైపోయింది. చీకటి అయిపోతే స్తోత్రం 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 అంటారా? బీపీ 190కి పోద్దా? నేనంట, ఒకరోజు అంతా చీకటిగా ఉంటే నేను చచ్చిపోయాను అనుకుంటా, నా ఆత్మ ఎక్కడికో పోతున్నాను అనుకుంటా. ఉన్నానా? బతికే ఉన్నానా? బతికే ఉన్నా. మరి బతికుంటే ఎవరు కనపట్లేదుగా, ఎవరు కనపట్లేదు కదా పద్మక్క, ఎవరు బతికే ఉన్నానా? బతికే ఉన్నానా? బతికే ఉన్నానా? నేనంట, 14 రోజులు ఇంత వెలుతురు కూడా లేకుండా చీకటిలో బ్రతకటం మామూలు విషయమా? నట్టనడి సముద్రాన అట్టహాసపు తుఫాను. ఇక చేరుకోబోతున్నాం గమ్యస్థానానికి అనుకునే లోపు ఆ వాడ ఇసుక తిన్నెకు రాతి తిప్పలకు తగిలి బ్రద్దలైపోయింది. ఎట్ లాస్ట్ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా గమ్యస్థానానికి దేవుడు చేర్చాడు. పౌలు యెరూషలేములో నుంచి రోమాకు వెళ్ళాడా లేదా? దైవజనమా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వసించు విశ్వసించు విశ్వసించు. పౌలును రోమాలో నిలవబట్టడానికి వస్తువులను, వ్యక్తులను, వనరులను, సమస్తాన్ని, సామర్థ్యాన్ని, ప్రతి దాన్ని సమకూర్చాడు కదా.
రక్షకుడైన యేసు క్రీస్తు వారు నిన్ను పరలోక పట్టణంలో నిలవబెట్టడానికి సమస్తాన్ని దేవుడే సమకూర్చాడు. నేనంట యేసయ్యను ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళటానికి జ్ఞానులు బంగారమే తీసుకొచ్చారేమో, పౌలును రోమాపట్నానికి తీసుకెళ్ళటానికి 470 మంది సైనికులే పనిచేశారేమో. నీకు తెలుసా, నిన్ను నన్ను పరలోకం చేర్చడానికి పరలోకం నుండి యేసుక్రీస్తు వారు భూలోకానికి దిగొచ్చి బంగారాన్ని కాదు, బంగారం కంటే శ్రేష్టమైన, వెండి కంటే శ్రేష్టమైన తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. నేనంట జ్ఞానులు ఇచ్చిన బంగారమే వారిని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినప్పుడు కల్వరి శిలువలో యేసయ్య నీ కొరకు నా కొరకు చిందించిన ఆయన పవిత్ర రక్తధారలో మనలను పరలోకానికి చేర్చవా? నిశ్చయంగా చేరుస్తాయి. పాత నిబంధనలో చూస్తాం కదా, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో చేరాలంటే చేతిలో ఏం పట్టుకోవాలి? కోడెల రక్తాన్ని చేతబూనాడా అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టగలడు. నేనంట యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే ఆ అధికారం పొట్టేల రక్తం ద్వారా కలిగిందే. పొట్టేల రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే అధికారం కలిగినప్పుడు యేసుక్రీస్తు రక్తం అతి పరిశుద్ధ స్థలంగా క్రీస్తు రక్తం అలవబడుతున్న పరలోకంలో నీవు నేను అలుగు పెట్టడానికి ఆ రక్తం నిశ్చయంగా క్రయధనముగా మారిపోవునుగాక, పరలోక పట్టణానికి ఉపయోగపడునుగాక, యేసయ్యకి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు పరలోక పట్టణానికి వెళ్ళాలంటే మన దగ్గర ఏ రక్తం ఉంది? ఆ రక్తమే మనలను పరలోక పట్టణానికి చేరుస్తుంది. ఆయన పంపించిన ఆత్మ, ఆయన ఇచ్చిన వాక్యం, ఆయన ఇచ్చిన సంఘం, ఆయన మనకిచ్చిన అపోస్తలుల బోధ, ఇవన్నీ దేవుడే సమకూర్చాడు. అయ్యా నాకు సంఘం కావాలి అని మీరు ప్రార్థన చేయలా. సంఘాన్ని దేవుడే ఏర్పరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఆత్మీయ వాక్యాన్ని బోధించే దైవ సేవకులను దేవుడే ఏర్పరిచాడు. పరిశుద్ధాత్మను వాడక మునిపే దేవుడే పంపించాడు. అయ్యా నా కొరకు రక్షకుడు కావాలి, నా కొరకు రక్తం చిందించిన దేవుడు కావాలి అని నువ్వు అడగక మునిపే, నువ్వు పుట్టక మునిపే 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. ఈ చిత్రం చెప్పమంటారా? పౌలును కాపాడటానికి లోకపరమైన సైన్యం ఉంది. నిన్ను నన్ను కాపాడటానికి పరలోకపు దేవదూతలు మన మధ్యలో ఉన్నారు. అంటాడు కదా పౌలు గారే, రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారం చేయుటకై దేవుడు దేవదూతలను నియమించలేదా అంటాడు. నా ప్రభు బిడ్డలారా, పౌలును రోమాపట్నంలో నిలవబెట్టాలి, దేవుని సంకల్పం. నిన్ను పరలోక పట్టణంలో నిలవబెట్టాలి, ఇది దేవుని సంకల్పం. పౌలు కైసరి ఎదుట నిలవబడాలి, నీవు నేను పరలోకపు రారాజు తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబడాలి. తప్పకుండా ఈ సంకల్పం నీ పట్ల నిశ్చయంగా దేవుడు నెరవేర్చునుగాక. అయితే ఒక్క మాట, ఇది ఒక్కసారి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నిజమే, ఆ బంగారం యేసయ్యను ఐగుప్తు దేశానికి చేర్చిందా లేదా? వాళ్ళు తయారు చేసిన పడవ పౌలు వారిని రోమాపట్నానికి చేర్చిందా లేదా? వీటన్నిటికంటే శ్రేష్టమైన యేసయ్య రక్తం మనలను పరలోకానికి చేరుస్తుంది. బట్ ఆ రక్తం ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? పాత నిబంధనలో ఐగుప్తు దేశంలో గోషేన్లో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని 2 నిలువు కమ్మీలకు పై అడ్డు కమ్మీకి పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని రాశారట. ఈ మాట ఒకసారి వినండి. ఎక్కడ రాశారు? 2 నిలువు కమ్మీలకు ఒక పై అడ్డు కమ్మీకి. వాస్తవంగా ముఖద్వారానికి 4 కమ్మీలు ఉంటాయి. ఏంటి? 2 నిలువు కమ్మీలు, 2 అడ్డ కమ్మీ, పై కమ్మీ ఒకటి, క్రింద కమ్మీ ఒకటి కదా, 4 కమ్మీలు ఉంటాయి. కానీ దేవుడు అక్కడ ఏమంటాడో తెలుసా? 3 కమ్మీలకి రాయండి. 3 అంటే 2 నిలువు, ఒకటి కింద ఉన్న అడ్డమా? లేదు లేదు లేదు, కింద ఉన్న అడ్డం కాదు, పైన ఉన్న అడ్డం. నేనంట 4 కమ్మీలు ఉంటే 3టికే రాయమన్నాడు, కింద దానికి ఎందుకు రాయొద్దు అన్నాడు? ఎందుకు రాయొద్దు అన్నాడు తెలుసా? ఇంటి వాళ్ళు లోపటికి వెళ్ళేటప్పుడు ఆ కింద గడప కాలు తగిలిద్ది కదా, రక్తాన్ని కాళ్ళతో తొక్కకూడదు. రక్త ప్రోక్షణ కింద మీరు బ్రతకండి, రక్త ప్రోక్షణ కింద మీరు బ్రతకండి. విన్నారా?
రక్త ప్రోక్షణ క్రింద మీరు బ్రతకండి. ఆ రక్తాన్ని స్మరిస్తూ, ఆ రక్తాన్ని ధ్యానిస్తూ రక్త ప్రోక్షణ క్రింద బ్రతకండి. కానీ రక్తాన్ని ఎప్పుడు కాళ్ళతో త్రొక్కొద్దు. అలా బ్రతకండి, పరలోక పట్టణం చేరే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్.